అసలే టీడీపీ పరిస్థితి ఏపీలో అంతంత మాత్రంగా ఉంది. తెలంగాణలో అయితే డోర్లన్నీ క్లోజ్ చేశారు. అధినేత పిలుపుని కూడా చాలామంది నేతలు ఏపీలో ఖాతరు చేయట్లేదు. అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబు నాయుడు కనుసైగలతోనే స్వరం జారిపోయేది. అయితే ఇప్పుడు ఎవరు స్పందిస్తున్న దాఖలాలు అయితే కనిపించట్లేదు. అలాంటి సమయంలో మూలిగే బాబు మీద బుచ్చే బాంబు వేసినట్టే భావించాలి. రాజీనామా బెదిరింపులు, ఆ తర్వాత రాయబారాలు, చివరికి ఏబిఎన్ వేదికగా ఆయన చేసిన వ్యాఖ్యలు చంద్రబాబుని బజార్ను పడేశాయి. బాబు బండారం అందరికీ చాటి చెప్పినట్లయింది. ఇదంతా ఒక లక్ష్యంతో సాగినట్టు అంతా భావిస్తున్నారు. ఈ వ్యవహారం అంతా ఒక ఎత్తు అయితే, ఏపీలో 2014 నుంచి 2019 మధ్య రూల్ చేసినటువంటి చంద్రబాబుకు సంబంధించి ఒక బండారాన్ని, ఒక కుంభకోణాన్ని బయటపెట్టిన తర్వాతే ఆయన పార్టీ నుంచి బయటకు వెళ్తారని, లేదా రాజీనామా చేసిన వెంటనే అది బయట పెడతారని ఆయన సన్నిహితుల ద్వారా తెలుస్తోంది. టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీ వెంట నడిచినటువంటి బుచ్చే చౌదరి అసంతృప్తికి అసలు కారణం గోదావరి గట్టు మీద ఆదిరెడ్డి అప్పారావుతో ఉన్నటువంటి తగాదాలని అంతా ప్రచారం చేశారు. రాజమహేంద్రవరం అర్బన్ ఎమ్మెల్యేగా ఉన్న ఆదిరెడ్డి భవానీ కుటుంబం తీరుతో అసహనానికి గురయ్యారని బయటికి ప్రకటించారు. కానీ అసలు గుట్టు వేరుగా ఉందని బుచ్చే మాటలను బట్టి తెలుస్తోంది. ఏపీ టీడీపీలో తీవ్రస్థాయిలో అంతర్మదనం జరుగుతోంది. ముఖ్యంగా రాష్ట్రంలో ఒక కులానికి వ్యతిరేకంగా ఒక బలమైన అభిప్రాయం ఏర్పడడం టీడీపీ ఓటమికి కీలకమైన కారణమని భావిస్తున్నారు. చివరికి చంద్రబాబు కూడా సొంత వర్గానికి సంబంధించినటువంటి నేతలకి ప్రాధాన్యత ఇవ్వకపోవడం మూలంగానే తన పార్టీకి ఇలాంటి పరిస్థితి వచ్చిందని, కొందరు చేసిన అతి మూలంగానే అందరికీ అనర్థం జరిగిందని అంచనాకు వచ్చింది. దానికి తగ్గట్టుగా ఇటీవల పలు మార్పులు చేస్తున్నారు. మళ్ళీ ఇతరులను ఆకట్టుకునేలా కనిపించడానికి ఆదుర్దా పడుతున్నారు. ఈ క్రమంలోనే పలు సందర్భాల్లో నాన్ వర్గానికి సంబంధించి ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు. ఇటీవల పార్టీ కమిటీలు, ఇతర నిర్ణయాల్లో ఈ వ్యవహారం ప్రస్ఫుటమైంది. టీడీపీ నేతల్లోనూ అదే కనిపిస్తోంది. చివరికి ఇది ఎక్కడి వరకు వెళ్ళిందంటే, చంద్రబాబు కూడా అమరావతి ఉద్యమానికి ప్రత్యక్షంగా అండగా నిలవలేని పరిస్థితి వచ్చింది. మీడియాతో మాట్లాడడం, అప్పుడప్పుడు నారా లోకేష్ అక్కడ కనిపించడం మినహా చంద్రబాబు అటువైపు కన్నెత్తి చూడట్లేదు. అమరావతి పరిరక్షణ సమితి పేరుతో ఉద్యమం ప్రస్థానం అంతా చంద్రబాబు ఆదేశాల్లో జరుగుతున్న నేపథ్యంలో ఆయన పాత్ర ఏమిటనే ప్రశ్న మాత్రం వస్తోంది. ఒక వర్గం సంబంధించినటువంటి కులస్తుల్లో అసంతృప్తికి ఇలాంటి అనేక పరిణామాలు దోహదం అవుతున్నాయి. వీటన్నిటిని బుచ్చయ్య తన మాటల్లో చెప్పగానే చెప్పారు. అదే సమయంలో నారా లోకేష్ తీరు మీద కూడా తీవ్రమైన అసంతృప్తి ఉంది. పార్టీలో ఎన్టీఆర్ అభిమానులు తక్కువ చేస్తున్నారని, అనుకూల వర్గంతో నింపేయాలనే లక్ష్యంతో లోకేష్ ఉన్నట్టుగా కనిపిస్తోంది. దీన్ని సహించలేనటువంటి బుచ్చయ్య ఎండుకు అభిప్రాయం, ఈ ఆవేశం వెనక అర్థం ఉందని చెప్పుకోవాలి. ఏది ఏమైనా బయటికి వెళ్ళేటప్పుడు ఒక భారీ స్కామ్ని ఆయన బయట పెట్టబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఆ స్కామ్ ఏమై ఉంటుంది, ఏ విషయాలు బయట పెడతారన్నది చూడాలి.